5 సీట్లుండే అదే నిష్పత్తితో దేశవ్యాప్తంగా సీట్లు పెరిగినా అదే నిష్పత్తిలో అన్ని రాష్ట్రాలని ఒక బేస్ ఇయర్గా తీసుకోబోతారు కావచ్చు. సంబంధం లేకుండా 1970. మీడియా మిత్రులందరికీ నమస్తే. నేను ప్రసన్న హరికృష్ణ. ఈరోజు పోలింగ్ డే జరుగుతూ ఉన్నది రాష్ట్రంలో ఉన్నటువంటి 4 ఉమ్మడి జిల్లాల లోపల. మరి ఈ ట్రెండ్ను కనుక మార్నింగ్ 8 o'clock నుంచి చూస్తే వార్ వన్ సైడ్ లాగా మనకు కనబడతా. పట్టభద్రుల సమస్యల కోసం వచ్చినటువంటి వ్యక్తి ప్రసన్న హరికృష్ణ అనేటువంటి వ్యక్తి కాబట్టి ఏ పట్టభద్రుడు కూడా ప్రలోభాలకు లోను కాకుండా డబ్బులు పంచినటువంటి నేపథ్యం అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ డబ్బులు తీసుకున్నా కూడా ఈసారి పట్టభద్రులు ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క చెంప చెల్లు అనిపించేలా వాళ్ళ యొక్క తీర్పును ఇవ్వబోతున్నారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా వాళ్ళ భవిష్యత్తు కోసం ఏదో టెంపరీ ఇన్స్టాంట్ హ్యాపీనెసెస్కి లోన్ కాకుండా భవిష్యత్తు కోసం ఒక స్పష్టమైనటువంటి క్లారిటీతో ఒక స్పష్టమైనటువంటి విజన్తో ఈ రోజు జరుగుతున్నటువంటి పోలింగ్ ట్రెండ్ మార్నింగ్ నుంచి మనకు కనబడతా ఉన్నది. ఏ జిల్లాలో మీరు చూసినా ప్రసన్న హరికృష్ణ ఈజ్ లీడింగ్. ప్రసన్న హరికృష్ణ ఈజ్ గోయింగ్ టు విన్ విత్ థంపింగ్ మెజారిటీ. సో ఇది కంప్లీట్గా ఒక వ్యక్తిత్వానికి, అదేవిధంగా సామాజిక సేవకు, అదేవిధంగా పట్టభద్రుల సమస్యలకు ప్రాపర్ వే లోపల రిప్రజెంట్ చేస్తాడు అనేటువంటి నమ్మకంతో పట్టభద్రులు వేస్తున్నటువంటి ఓటు, అది భవిష్యత్తు లోపల కట్టబోతున్నటువంటి పట్టం. మరి ఈకుంటూ వచ్చినటువంటి నాయకులకు బీసీ వాదం పేపర్లలో మీటింగ్లలో లేదు, గ్రౌండ్లో ఉంది, నరాన కనకనాన ఉంది, గ్రామాన పల్లెన ఉన్నది అని చెప్పే ప్రయత్నం ఈ గెలుపు. అసలు దానిలో భాగంగా నేను కంప్లీట్గా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని జిల్లా కేంద్రాలు తిరిగేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. దానిలో భాగంగానే వాణినికేతన్ డిగ్రీ కాలేజ్కి రావడం జరిగింది. సో పోలింగ్ ఈజ్ గోయింగ్ వెల్ అండ్ ప్రతి జిల్లా లోపల మాకున్నటువంటి ఇన్పుట్స్, మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వీఆర్ లీడింగ్ అండ్ వీఆర్ గోయింగ్ టు విన్ విత్ ఎ థంపింగ్ మెజారిటీ. సో దెర్ ఇస్ నో డీవియేషన్ అండ్ డిస్ట్రాక్షన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ఓటర్స్ చాలా స్పష్టంగా, చాలా క్లారిటీతో ఉన్నారు. ఈసారి వారి సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిని మాత్రమే శాసన మండలికి పంపిద్దాం అనేటువంటి ఫుల్ క్లారిటీతో ఓటర్స్ ఉన్నారు. కాబట్టి మీరందరూ భవిష్యత్తు లోపల మార్చి 4వ తారీఖున ఒక మంచి మ్యాండేట్ పట్టభద్రుల వైపు నుంచి మీరు చూడబోతున్నారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరూ ఆల్మోస్ట్ అందరు రిప్లై ఇస్తున్నారండి, అందరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక మంచి క్యాండిడేట్ తప్పనిసరిగా ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు అంటే డైరెక్ట్గా రాకుండా కూడా వాళ్ళ పరిధిలో చేస్తున్నారు. సో ఐఎమ్ థ్యాంకింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇంతకుముందు చెప్పానండి, అవన్నీ కూడా అసత్య ఆరోపణలు, ఫేక్ వీడియోస్. వాళ్ళు ఎట్లయినా ఓడిపోతాం అని చెప్పేసి క్లారిటీ వాళ్ళకు ఉన్నది. కాబట్టి దాని ఓటమి భయాన్ని తప్పించుకోవడానికి మా కార్యకర్తలు, లేకపోతే మా ఫ్రెండ్స్, లేకపోతే మా వెల్ విషర్స్, మా స్టూడెంట్స్ యొక్క మైండ్ సెట్ను కొంత లాస్ట్ మినిట్ లోపల డిస్ట్రాక్ట్ చేయడం కోసం వాళ్ళు పన్నినటువంటి పన్నాగం వాళ్ళు ఓడిపోయారు. అంతే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ.